అందరికీ హాయ్. దర్శనం అయిపోయాక కొండ మీద నుంచి కిందకు వచ్చేస్తున్నాం. ఇంకా మేము కూడా మా అత్త వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం. గుడి నుంచి ఇంటికే వెళ్ళాలి అన్న సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా. మా అత్త వాళ్ళు కర్నూలు ఆత్మకూరులో ఉంటారు. మేముండేది కర్ణాటక స్టేట్, అక్కడే వర్కింగ్. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు దీపావళి. అంటే మేము రిటర్న్ అవుతున్న రోజు దీపావళి అన్నట్లు. మా పాపకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. బాబుకి అంతేం ఇంట్రెస్ట్ ఉండదు. ఫెస్టివల్ అయితే సేఫ్ గా సెలబ్రేట్ చేసేసుకున్నాం. కానీ ఈ రోజే బయలుదేరాలి, రేపు వర్కింగ్ డే. బాబు అయితే అంత పట్టించుకోడు, కానీ మేము వెళ్తుంటే పాప చాలా ఫీల్ అవుతుంది. ఇంకొన్ని డేస్ ఉండి వెళ్ళండి డాడీ అని పాప అడుగుతా ఉంది. మళ్ళీ 10 daysకే వచ్చేస్తాం బుజ్జి, వచ్చేటప్పుడు చాలా క్రాకర్స్ తీసుకొస్తానులే అని చెప్తూ ఉన్నాడు. ఫైనల్ గా దివాళీ రోజు నైటే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఊరిలో అందరు క్రాకర్స్ కాలుస్తూ ఉంటే మేము బ్యాగ్స్ తీసుకొని బయలుదేరాం. బస్ స్టాండ్ లో కూడా ఫెస్టివల్ వైబ్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ దీపం పెట్టేసి టిఫిన్ లంచ్ యాజ్ యూజువల్ గా ప్రిపేర్ చేసి ప్రసాదం కొలిక్స్ కి ప్యాక్ చేసేసుకున్నాను. ఇంట్లో గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు. ఆఫీస్ నుంచి వచ్చాక కావాల్సినవి అన్ని తెచ్చేసుకున్నాను. అసలే జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. మళ్ళీ డే అంతా వర్క్ సర్దుకొని అయితే రెస్ట్ అయితే తీసేసుకున్నాను. బాయ్ బాయ్.